వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 60వ కీర్తన, దావీదు రచించిన కీర్తన. ఈ కీర్తనలో దేశం యొక్క శత్రువుల చేతులకు వెళ్ళినప్పుడు విడుదల కొరకు దావీదు ప్రార్థన చేస్తున్నట్టుగా, ముఖ్యంగా దావీదు తన దేశంలో శత్రువులు బారిపడినప్పుడు నిజమైన సహాయం దేవుని నుంచి వస్తుందనే ఉద్దేశంతో, ఆయన మీద నమ్మకంతో, ఆయన మీద విశ్వాసంతో చేయి దాటిపోతున్నా సరే దేవుడు గొప్ప కార్యం చేస్తాడని నమ్మకంతో, విశ్వాసంతో దావీదు దేవునికి మొరపెడుతున్నట్టుగా మనకు కనపడతా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేసే గొప్ప అద్భుతమైన విషయాలు ఏంటంటే, ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది పరిస్థితులు మనల్ని చేయగలిగిపోతున్నాయి, మనం ఏమైపోతామో అనిపిస్తూ ఉంటాం. దేవుని విశ్వాసులకైతే ఆ యొక్క ఇబ్బంది ఉండదన్నట్టుగా దావీదు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఆయన అంటాడు 11వ వచనం, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము. అలాడు మరియా మార్తలు కూడా దేవుని యందు అత్యంత విశ్వాసమైన వారు. తన సహోదరైన లాజరు రోగి అయి ఉన్నప్పుడు వారు ఎంతగానో దేవుని కొరకు చూశారు. ఆయన చనిపోయిన తర్వాత ఇక ప్రభు వచ్చి ఏం చేస్తారు? ఆయన వచ్చి మమ్మల్ని ఓదార్చడం తప్ప అనే ఆలోచన రీతిలో వాళ్ళు ఉన్నప్పుడు ప్రభు చేయి దాటిపోయిన విషయాన్ని, ఆ యొక్క చనిపోయిన వ్యక్తిని ఆయన ఏం చేశాడు? తిరిగి. కాబట్టి దేవాదేవుని దగ్గర ఉన్న అద్భుతమైన విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనుషుల వల్ల కానిది దేవుని వల్లనే. కాబట్టి దావీదు అందునిమిత్తమే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే దేవుని యొక్క సహాయాన్ని కోరుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సందర్భంలో మనకి 2 సమూయేలు 8వ అధ్యాయంలో కనపడతా ఉంటుంది. కాబట్టి తర్వాత మీరు వివరంగా దాన్ని చూసుకోండి. దేవుడు తన భక్తుల ఎడల ఎలాంటి పరిస్థితుల్లో చూస్తాడని దావీదు మనం హెచ్చరిస్తా ఉన్నాడంటే, ఇంత ఇబ్బంది ఎదుర్కొన్నా సరే దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నాడు కానీ, కంగారు పడుతున్నాడు కానీ, ఇబ్బంది పడుతున్నాడు కానీ చూడట్లా. ఎందుకంటే ఆయన యొక్క గొప్ప కార్యాలేంటో, ఆశ్చర్య కార్యాలేంటో తన జీవితంలో అన్ని చూసినవాడు. ఎలుగుబంటిని చంపినప్పుడే కానీ, సింహాన్ని చంపినప్పుడే కానీ, గొలియాతుని చంపినప్పుడే కానీ, వాటన్నిటినీ ఆయన ఎదుర్కొన్నాడు. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము. ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు ఏం చేస్తాడు? అద్భుతమైన పచ్చి గాడిద దవడ ఎముకతో సంసోను అనేక మందిని చంపాడు. కాబట్టి ఈ యొక్క అద్భుతాలు, ఆశ్చర్యాలు మనం చూస్తూ ఉంటే, అవతల వాళ్ళు ఏ ఆయుధాలు పట్టుకొచ్చినా సరే యువతల వారి యొక్క ఆయుధాలు రాళ్ళైనా సరే దేవుడు ఏం చేశాడంటే వాటిని చాలా గొప్ప ఆయుధంగా, ఆ ఆయుధంలో అవసరమైతే తనే వెళ్ళి వారిని అవతల వారిని కింద పడగొట్టగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. కాబట్టి ఇక్కడ దావీదు దేవుని దగ్గర బతుకులాడుతా ఉన్నాడు. మొదటి 3 వచనాల్లో దేవుని యొక్క ఉగ్రత, దేశం యొక్క పరిస్థితి మనకు కనపడతా ఉంటుంది. మన యొక్క జీవితాల్లో దేవునికి మనము అయోగ్యులుగా,
అయిష్టులుగా విధేయులుగా లేనప్పుడు దేవుని యొక్క ఉగ్రత కూడా మనం చూడాల్సిందే. కాబట్టి ఇక్కడ అందుకనే దావీదు దేవుని దగ్గరికి మొరపెడతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర మొరపెట్టి ఆయన నుంచి విడుదల పొందడం తప్ప ఆయన్ని ప్రశ్నించడానికి కానీ ఆయన్ని అడగడానికి కానీ మనం ఎవరు కూడా మనం సరిపోం. కాబట్టి ఇక్కడ మొదటి 3 వచనాలు అన్నాడు, దేవా మమ్ము విడనాడి ఉన్నాము, మమ్ము చెదరగొట్టి ఉన్నాము, నీవు కోపపడితే మమ్ము మరలా. కాబట్టి ఏమి చేయలేదు కదా. కాబట్టి గాయం చేయవాడు నువ్వే, గాయం పట్టువాడు నువ్వే. కాబట్టి నువ్వే మమ్మల్ని బాగు చేయమని అడుగుతున్నట్టుగా అంటున్నాడు అన్నమాట. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దాన్ని బద్దలు చేసి ఉన్నావు, అది వణుకుతున్నది, అది పడిపోయిన చోటలు బాగు చేయవు. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసి కూలినట్లు చేయు మద్యమును మాకు. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా. కాబట్టి దేవుడు ఆయన యొక్క శత్రువుని, ఆయనకి విధేయులుగా ఉన్నటి వారిని ఏ రకంగా కూడా ఆయన చేయగలిగిన సమర్థ. కాబట్టి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా చిన్న భిన్నంగా ఉన్నాయి. అయితే దావీదులో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే, దేవుడు ఇంతకుముందు చేసిన అద్భుతాలను కానీ లేదా దేవుడు మన పట్ల చేసిన వాగ్దానాలను కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధానానికి వెళ్ళి ఆయన ప్రార్థించాడు. ఇక్కడ ఈ 4 నుంచి 12 వచనాల్లో ఆయన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకొని విడుదల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. గతంలో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏమేమి వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాల ప్రకారంగా ఆ యొక్క ఇశ్రాయేలు దేశమునకు 4 వైపుల సరిహద్దులను ఎలా నిర్మించాడో, వాటన్నిటినీ ఇశ్రాయేలు ప్రజలకి ఎలా ఆధీనంలో ఉంచాడో, అవి ఇప్పుడు ఈ యొక్క దేశం మీదకి శత్రువులుగా ఏర్పడతారు. ఎందుకంటే వీరు దేవుని బలహీనులుగా ఉండటం మూలంగా పడుతూ ఉన్న సందర్భంలో దేవుని దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా నువ్వు మాకు ఆ పట్టణాన్ని ఎలా ఉంచావు? ఇక్కడ అంటున్నాడు, ఒకసారి చూస్తే కనుక, నేను ప్రహర్షించదను, షెకెమును పంచిపెట్టదను, సుకోతు లోయను ఒలిపించదను, గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిం నాకు శిరస్థానము, యోదా నా రాజదండము, మోయాబు నేను కాళ్ళు కొడుకొను పళ్ళెము, ఎదోము మీద నా చెప్పు విసిరవేయదును, ఫిలిష్తీయ నన్ను గురించి ఉత్సాహధ్వని చేయము, కోటగల పట్టణంలోనికి నన్నెవడు. కాబట్టి ఎదోములోనికి నన్నెవడు నడిపించు. ఇవన్నీ కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి మంచి వాగ్దానంతో, మంచి సరిహద్దులతో వాళ్ళందరూ కూడా భయక్రాంతులను చేసి, వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళ జోలికి మీరు రాకూడదు అనే ఉద్దేశంతో వారు అక్కడ అరణ్యంలో నుంచి ఆ యొక్క కనాను వెళుతున్న సందర్భంలో ఆ దేశాలన్నింటినీ వాళ్ళు విజయం సాధించారు. ఆ విజయాల్లో వీరి దగ్గర ఆయుధాలే లేవు. కేవలం దేవుడు అద్భుతంగా వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, తలాంతుని బట్టి, అవతల వాళ్ళ ఆయుధాలే వీళ్ళు స్వాధీనం చేసుకొని అవతల వాళ్ళని వాళ్ళు నశింపజేసిన విధానాలు అన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు దావీదు. ఆ యొక్క అంతేకాకుండా దేవునికి నిన్న నేడు నిరంతరం ఎరుగునవాడు. ఆయన భవిష్యత్తు కూడా తెలుసు. ఈ రోజున తన బిడ్డలు తప్పిదమును బట్టి కొంచెం ఇబ్బంది పడవచ్చేమో, కానీ దేవుని యొక్క సన్నిధానానికి ఉన్నప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు, ఆయన పాదాల చెంతకు వెళ్ళినప్పుడు దేవుడు మళ్ళీ వారికి ఏం చేస్తాడు? విజయాన్ని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ విషయాలన్నీ కూడా చక్కగా చెప్తా ఉన్నాడు అనమాట. అందుకనే ఇక్కడ మనం చూస్తే కనుక మోయాబు దేశము ఇశ్రాయేలు దేశానికి తూర్పుగా ఉంటుందంట. అదేవిధంగా
ఎదోము దేశము దక్షిణాన ఉంటుందంట, ఫిలిస్తీ దేశం పశ్చిమాన ఉంటుందంట. ఈ యొక్క ఉత్తరానున్న ఆరాంతో ఇప్పుడు పోరాడుతూ ఉన్నాడు. ఈ 4 దేశాలు ఎప్పుడు దేవుని యొక్క బిడ్డలు దేవునికి వ్యతిరేకులై ఉంటారో ఆ సమయంలో వాళ్ళు వచ్చి వారి మీద యుద్ధం చేస్తూ ఉంటారు. దేవుని చెంత కనుక వారు వెళ్తే దేవుడు ఏం చేస్తాడంటే వారి మీద దేవుడు విజయం ఇస్తాడు. కాబట్టి ఇలా 4 వైపున ఉన్న దేశాల మీదకి ఆయన చక్కగా దేవుడు ఎంతగా వాళ్ళకి బలాన్ని ఇచ్చాడు అంటే అంత బలాన్ని ఇచ్చాడు. అందుకనే మోయాబు నేను కాళ్ళు కడుక్కొను, ఎదోము మీద నా చెప్పు విసిరేది, పిలిచి నన్ను గురించి ఉత్సాహధ్వనిచ్చే. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం దేవుని బట్టే కానీ ఇంకోటి కాదు, దేవుని వల్లనే ఆ దేశానికి విజయం. అలాంటి దేశం మీదకి ఈ యొక్క ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దేవుని దగ్గరికి ప్రార్థిస్తాడు. ఆ క్లిష్ట పరిస్థితిలో అన్నాడు, 10వ వచనం అన్నాడు, దేవా నీవు మమ్మల్ని విడనాడి ఉన్నావు కదా, దేవా మా సేవతో కూడా నువ్వు బయలుదేరుట మాని ఉన్నావు కదా. కాబట్టి దావీదు తన యొక్క జీవితంలో దేవుని ఎడల కలిగిన భక్తి శ్రద్ధ, ప్రార్థించే విధానం, అలనాడు మోషేతో దేవుడు ఏ విధంగా ఉన్నాడో అదే రీతిగా దావీదుతో ఉండాలనే ఉద్దేశంతో మోషే దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు మాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడ నుంచి కొనుక్కోవద్దు అని ఎలా దేవుని దగ్గర ప్రార్థించాడో దావీదు కూడా ఇక్కడ అంటా ఉన్నాడు, అయ్యా దేవా మా సేనలతో కూడా నువ్వు బయలుదేరట కదా అన్నాడు. అందునిమిత్తమే ఇక్కడ దావీదు 11వ వచనంలో చెప్తా ఉన్నాడు అన్నమాట, దేవుని యొక్క సహాయం కోరుతా ఉన్నాడు. అలనాడు మోషే నువ్వు మాతో రాకపోతే మమ్మల్ని కొనిపోవద్దు అన్నట్టుగా ఇక్కడ కూడా ఆయన ఏమంటాడంటే 11వ వచనంలో మనుషుల సహాయము వ్యర్థం, శత్రువులను జయించుటకు మా సహాయము. కాబట్టి నువ్వు వస్తే మాకు విజయమయ్యా. మనుషుల మీద మేము ఆధారపడము, దేవుని యొక్క రక్షణ కొరకే, ఆయన హస్తం కొరకే మేము ఎదురు చూస్తున్నాం అన్నట్టుగా సైన్యములకు అధిపతి యెహోవా మీద వీరు ఎదురు పడుతున్నట్టుగా ప్రార్థిస్తున్నట్టుగా ఉందన్నమాట. అందుకనే 12వ వచనంలో అంటున్నాడు, దేవుని వలన మేము శూర కార్యములు. కాబట్టి ఆ యొక్క గొలియాతు ఎదురు రాగానే ఆయన అన్నాడు, అయ్యా నన్ను చూసి నువ్వేదో అనుకుంటున్నామో కానీ నా వెనకాల దేవుడు ఉన్నాడు కాబట్టి యుద్ధము యెహోవా. కాబట్టి ఇక్కడ చక్కని మాటలు చెప్తున్నాడు, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించాం, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. మాలో ఏమి లేదు, మాకు శక్తి లేదు, మాకు బలం లేదు, మా ముందు వెనుక ఉన్న దేవాదేవునిదే అన్నట్టుగా ఇక్కడ స్థిర విశ్వాసం కలిగి ఆయన దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నట్టుగా కాబట్టి ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి మన పరిస్థితులు చాలా రకరకాల చిన్న భిన్నాలుగా ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామంది భయభ్రాంతులు అవుతున్నారు. దేవుని యొక్క బిడ్డల విశ్వాసం ఏవేవో జరుగుతూ ఉన్నాయి. కానీ విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యాలు వాటి వెనక దాగి ఉన్నాయనే విశ్వాసంతో మనం ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఇక్కడ దావీదు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి